హలో గాయస్, సో మనం ప్రెసెంట్ అయితే పామిడిలో ఉన్నామండి. ఎల్ అమర్నాథ్ రావు అండ్ సన్స్ అన్నమాట. సో మొత్తం షాప్ కింద పైన గోడను మొత్తం చెక్ చేయడం జరిగింది. చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. సంక్రాంతికి కొత్త కొత్త కలెక్షన్స్ మొత్తం వచ్చాయన్నమాట. డైలీ గట్టలు వస్తుంటాయి, సో మొత్తం ఖాళీ అవుతుంటాయి, కొత్త కొత్త స్టాక్ వస్తుంటది అనమాట. సో సంక్రాంతి కూడా చాలా తెప్పించారండి. సో మనతో పాటు అమర్నాథ్ రావు గారు ఉన్నారండి. నమస్తే సార్. సో చూసాం సార్, చాలా బాగుంది. కింద కావచ్చు పైన కావచ్చు చాలా స్టాక్ తెప్పించారు. సో మీరు స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ మీది సారీ? సో మా దగ్గర 150 రూపీస్ నుంచి దొరుకుతాయండి. హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి 3000 వరకు ఉన్నాయండి. 3000 ఓకే. మీ దగ్గర ఏమేమి అవైలబుల్ సార్ ఇక్కడ? ఇక్కడ మనకి కిందంతా హొసరి గార్మెంట్ సెక్షన్ మాదిరి ఉంటుందండి. పంచలు, టవాలు, బనీన్లు, లంగాలు, లైనింగ్లు, ఫాల్స్లు, తాన్లు, పెట్టికోట్స్ మొత్తం పైన సెక్షన్ మొత్తం అంతా ప్యూర్లీ శారీస్ హోల్సేల్ కంప్లీట్. మనకి ఆ శారీస్ లో కూడా మొత్తం ట్రెండింగ్ 150 రూపీస్ దగ్గర నుంచి 3000 వరకు ఆన్లైన్ కలెక్షన్స్, ట్రెండింగ్ డిజైన్స్, కస్టమర్ ఏ బేసిస్ మీద రిక్వైర్మెంట్ ఏది అడిగినా కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నాకు బాగా నచ్చిందండి. పామిడిలో చాలా షాప్ తీసాము. సో మినిమం 8 బాక్స్ ఉంటే మొత్తం సెట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చిందంటే కొత్త వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి వీళ్ళు సెలెక్ట్ ఆప్షన్ ఇస్తున్నారు. మనకి 4 బాక్స్ నచ్చాయా 4 బాక్స్ తీసుకోవచ్చు. అవునండి. సో అది మీరు ఎందుకు ఇస్తారు చెప్పండి సార్. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్ అనాలిసిస్ మాదిరిగా టోటల్ మనకి 3 kinds ఆఫ్ బిజినెసెస్ మనం ప్రమోట్ చేస్తున్నాం. సో ఒకటి మీరు అడ్వాన్స్డ్ గా చేస్తున్న బిజినెస్, మీరు ఎక్స్పర్ట్ అనుకుందామండి. సో మీకు మేము చెప్పాల్సిన వల్ల ఇది డిజైన్ బాగుంది బేల్ ఇచ్చేసేనే అంటారు. సో నో ప్రాబ్లం, కొంతమంది ఉంటారు షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏం చేస్తామంటే సెట్ టు సెట్, వాళ్ళ షాప్ పర్పస్ కాబట్టి సెట్ టు సెట్టే కావాలి. 8 కలర్స్ చూపించాలి, డిస్ప్లే చేయాలి, కలర్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కొత్తగా వచ్చారు అన్న 10,000 20,000 నా బడ్జెట్, నా 10-20లో నేను ఎక్కువ రకాలు కలుపుకోవాలి అన్నప్పుడు నేను సెట్ తీసుకోవాలని ప్రెజర్ చేశాను అనుకోండి, ఇంకా అది ఏదో ప్రెజర్ కుక్కర్ లో మిమ్మల్ని ఫిట్ చేసినట్లు ఉంటుంది. అండ్ ఆ ప్రెజర్ లో చాలా మంది ఏమైతుందంటే ఆ బిజినెస్ కూడా రన్ చేయలేరు. ఒకవేళ అది పోలేదు అనుకోండి, ఐటమ్ పోలేదు అనుకోండి, స్టక్ అయిపోతారు, ఇంకా బిజినెస్ మీద విరక్తి పుడుతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం సెలెక్షన్ ఇస్తున్నామండి వీళ్ళకి. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా దాంట్లో 4 అలా సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సెలెక్షన్ తీసుకున్న 4 తీసుకున్నా మీకు హోల్సేల్ రేట్స్ ఉంటాయి. సెట్ వైస్ తీసుకున్న హోల్సేల్ రేటే, బేల్ టు బేల్ తీసుకున్న హోల్సేల్ రేటే. బట్ బేల్ టు బేల్ కి స్పెషల్ రిబేట్ లో మనం డిస్కౌంట్ ఇచ్చి ఇస్తాం. ఈ సెట్ టు సెట్ 4 తీసుకున్న వాళ్ళిద్దరికి కూడా మనం రీజనబుల్ రేట్ లోనే ఇస్తున్నామండి. సో ఇక్కడ కొంతమంది చెప్తుంటారండి సెట్ ఇచ్చే షాపులు హోల్సేల్ షాపులు, లేదంటే ఇదే హోల్సేల్ అంగల్, అది కంప్లీట్ గా రాంగ్ అండి. సో అలాంటి ట్రాప్ లో పడద్దండి. సో ఇక్కడ మన దగ్గర మీరు కొత్తగా చేస్తున్న వాళ్ళకి అయితే సెలెక్షన్ ఉంటే మీకు రిస్క్ తగ్గిపోతుందండి. అండ్ మీరు కంఫర్ట్ గా సేఫ్ గా హ్యాపీగా చేయొచ్చు బిజినెస్ అనేది. సో దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, వెల్కమ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి సెట్ వైజ్ కూడా ప్రమోట్ చేస్తున్నాము, అండ్ బిల్డ్ బేల్ కూడా ప్రమోట్ చేస్తున్నాము. సో ఈ 3 kinds ని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాము. స్టార్టింగ్ మినిమం బిల్ ఎంత చేయాలి సార్ మీ దగ్గర? మనం మినిమం 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చండి. 5,000 నుంచి 10. అలాగే ఇప్పుడు మన దగ్గర 5,000 10,000 స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు 30, 40, 50, 90,000 1 lakh కూడా చేస్తున్నారు. సో వన్స్ వాళ్ళు చేసి వాళ్ళకి అర్థమైపోతుంది. సో వీళ్ళు చెప్పారని కాదు, మనం కస్టమర్ రివ్యూ తీసుకుందాం. ఓకే, వాళ్ళైతే జనరల్ రివ్యూ చేస్తారు కాబట్టి మనం కస్టమర్ రివ్యూ తీసుకుందాం. చలో ఇంక వెళ్ళిపోదాం. పామిడి బస్ స్టాప్ అండి, మనకి మసీద్ వస్తుంది అనమాట. మీరు బస్సు దిగ్గానే ఇక్కడైతే ఆపుతారనమాట. సో మనం ఇక్కడ నుంచి ఆ షాప్కి అయితే వెళ్ళొచ్చండి. అదేవిధంగా ఇక్కడ వాల్మీకి విగ్రహం ఉంటుంది అనమాట. సో మన బస్ స్టాప్ నుంచి ఆ షాప్కి వెళ్ళే రూట్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో నేను రోడ్డుతో సహా చూపిస్తున్నాను. సో ఇక్కడ రాగానే ఇక్కడ తిరుగుతామండి, ఇక్కడ తిరుగుతామన్నమాట. సో ఇలా రాగానే ఇలా వస్తుందండి అమర్నాథ్ రావు షాపు, మోహన్ క్లాత్ స్టోర్ అనమాట. సో ఎల్ అమర్నాథ్ రావు అండి, మోహన్ క్లాత్ స్టోర్ అని ఉంటుంది. మీకు ఇది పామిడి నుంచి మీరు బస్ స్టాప్ దిగి జస్ట్ ఇట్లా వాకబుల్ డిస్టెన్స్ వచ్చారంటే మెయిన్ బజార్లో 16వ షాప్ అండి, 16th షాప్ అనమాట. ఓకే, ఎల్ అమర్నాథ్ రావు మోహన్ క్లాత్ స్టోర్ అండి, గుర్తుపెట్టుకుని బాగా. అలాగే అండి వీళ్ళ దగ్గర డైలీ గట్టాలండి వస్తుంటాయి పోతుంటారు అనమాట. చూడండి ఎంత స్టాక్ పొద్దు నుంచి ఇలా సర్దుకుంటూనే ఉంటారు అనమాట. కొత్త స్టాక్ అనమాట, గట్టాలు డైలీ వస్తుంటాయండి. సో ఫ్యాన్సీ కుప్పడం అండి శారీస్. ఓకే, కొత్త స్టాక్ అనమాట. ఇలా డైలీ గట్టాలు వస్తూనే ఉంటాయి అనమాట. సో స్టాక్ అండి డైలీ 20-30 గట్టాలు అనమాట స్టాక్ వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడే జస్ట్ అండి స్టాక్ వచ్చింది అనమాట. చూడండి కొత్త లేటెస్ట్ స్టాక్ అండి, సంక్రాంతి స్టాక్ అనమాట, కొత్త స్టాక్. సో ఇలా అండి కొత్త స్టాక్ అనమాట. ఓకే, ఇప్పుడే జస్ట్ అండి దింపుతున్నారు. సో మనం అమర్నాథ్ రావు గారి
కింద పైన చూసాం కదండి, ఇది సపరేట్ అండి, ఇది గోడ అనమాట. గట్టాలు కావచ్చు, స్టాక్ కావచ్చు, గోడన్ అండి. ఇది చాలా స్టాక్ ఉంది చూడండి. ఓకే, సో అక్కడే పైన కింద కాకుండా గోడన్ అండి, చాలా స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో. సంక్రాంతి తెప్పించారండి, కొత్త కొత్త కలెక్షన్స్, ఆన్లైన్ కలెక్షన్స్. ఓకే, సో పైన చూడండి ఇక్కడ కూడా చాలా స్టాక్ ఉంది అనమాట. చూడండి వెళ్ళే కొద్దీ స్టాక్ ఉందండి, చాలా స్టాక్ ఉంది అనమాట. మొత్తం కొత్త కొత్త కలెక్షన్స్, ఆన్లైన్ కలెక్షన్స్ అండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈయన వచ్చేసి మనకి బ్యాట్కో పామిడి అనంతపూర్ హెడ్ అండి. సో మనకి గట్టాలన్నీ వీళ్ళ ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంటాయి. సో ఈయన పేరు శాషుబాయి. సో వీళ్ళ మాటలోనే విందాం మనము. మనకి డైలీ ఎన్ని గట్టాలు వస్తుంటాయి, ఏంటి ఏమి అనేది మీకు మన శాషుబాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్, ఎలా ఉంటుంది, పామిడిలో ఇన్ని షాపులు ఉన్నా కానీ అమర్నాథ్ షాప్ ఏంటి అని అన్న మాటలోనే విందాం. సార్ వస్తాయి అమర్నాథ్ క్లాస్ స్టోర్ వాళ్ళవి డైలీ వచ్చేసి 40 నుంచి 50 గంటలు రెగ్యులర్గా వస్తాయి సార్. మేమే సూరత్, పాలి, బలోత్రా అన్ని ఊర్ల నుంచి కానీ బాగా హెవీగా వస్తాయి. వీళ్ళకి రెగ్యులర్గా వస్తాయంటాయి సార్, డైలీ 40-50 గంటలు. సో మనతో పాటు జయలక్ష్మి గారు ఉన్నారండి. సో ఇవన్నీ పర్చేస్ చేసామంట, మనం తెలుసుకుందాం, కస్టమర్ రివ్యూ తీసుకుందాం. ఓకే అక్క, ఎక్కడక్క మీరు? మాది పెద్దవడుగురు మండలం. ఓకే, ఎప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు? ఇలాగా సంవత్సరం నుంచి 1 year నుంచి ఇదే షాప్ లో కొంటున్నారా? అంటే లేదు, మాకి చెప్పినారనమాట, అందుకే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన. ఫస్ట్ టైం రావడమా? ఎలా అనిపించింది రేట్లు, క్వాలిటీ అంతా? అదే బాగున్నట్లున్నాయని అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక. చెప్పింటే వచ్చినాము, ఇంతకు ముందు మా వాళ్ళు తీసుకుపోయినారా. ఓకే, ఎంత తీసుకుందాం అనుకున్నారు? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు బిల్లు? తీసుకుంటున్నా 30-40,000 తీసుకుంటున్నారు. ఓకే, బాగున్నాయి అంత కలెక్షన్స్ గానీ? బాగున్నాయి, కలర్స్ డిజైన్స్ అన్ని బాగున్నాయి, తగ్గట్టు రేట్ లో ఉన్నాయని ఇక్కడికి వచ్చి. సో మనతో పాటు పుష్పవతి గారు ఉన్నారండి, కడప నుంచి వచ్చారనమాట. ఓకే, సో ఎక్కడక్క ఇంట్లో షాప్ ఉందా, ఇంట్లో పెట్టి అమ్ముతారు? ఇంట్లో పెట్టి అమ్ముతారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తారు ఈ బిజినెస్ మీరు? 3 ఏళ్ళ నుంచి. ఇదే షాప్ కి వస్తున్నారా కంటిన్యూగా? ఇప్పుడు ఎంత షాప్ చేస్తారు, షాపింగ్ చేస్తారు? 30,000. ఇంతకు ముందు 20 స్టార్టింగ్ 10,000 20,000 అట్లా వస్తే ఇప్పుడు 30,000 చేశారు. బాగా ఉందా బిజినెస్? ఓకే, బాగా లాభపడుతున్నారా? ఓకే, సారీస్ కలెక్షన్ ఎలా ఉన్నాయి వీళ్ళ దగ్గర? బాగున్నాయి, నా క్వాలిటీ బాగుంది, క్లాత్లు బాగున్నాయి. ఓకే, మీలాగా బిజినెస్ చేయాలనుకునే కొత్త వాళ్ళకి గానీ ఏం చెప్తారు? ఉపయోగపడుతుంది, షాప్ బాగా క్వాలిటీ బాగుంది, క్లాత్లు బాగున్నాయి, మాకు నచ్చింది, లాభాలు కూడా బాగా వస్తున్నాయి. ఓకే, 3 ఏళ్ళ నుంచి వస్తున్నారు. ఇలా అండి 3 years నుంచి వస్తున్నారు పుష్పవతి గారు, కడప నుంచి అండి. ఓకే, కడప నుంచి పాముడు వచ్చారు అనమాట. సో మనకు సార్ అండి నీట్ గా ఇక్కడ ఏమేమి ఉన్నాయో, సో ఎక్కువ ల్యాగ్ లేకుండా శాంపుల్ కి కొన్ని కలెక్షన్ చూపిస్తారు అనమాట. ఇప్పుడు మనకి ఏమేమి చూపిస్తారు సార్, అంటే ఏమేమి కలెక్షన్స్? సో మెయిన్ ఐటమ్ అంటే ఫెస్టివల్ సీజన్, మనకి న్యూ ఇయర్ కలెక్షన్స్, పొంగల్, నెక్స్ట్ ఉగాది కలెక్షన్స్, అట్లా అలాంటి కలెక్షన్స్ అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు వన్ బై వన్ చూపిస్తారు అనమాట. ఓకే, పక్కా హోల్సేల్ షాప్ అండి. మీకు మీ వాల్యుబుల్ టైం ని కూడా మనము వేస్ట్ చేయమండి. సో విత్ ఇన్ లిమిటెడ్ టైంలో చాలా వెరైటీస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మనకున్న టైం పీరియడ్ లో చాలా వెరైటీస్ మీకు డిస్ప్లే చేస్తానండి. సో ఇది లక్ష దీపాలు, ఇది మగ్గం వర్క్ అంటారండి. సో ఇలా మనకి బ్లౌజ్ కి 2 చేతులకి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది, ఇట్లా ప్యూర్ ఇట్లా కుచ్చెల్లో వచ్చేస్తాయండి. ఆల్ ఓవర్ మోడల్ అండి ఇది. సో 1 by 1 మీకు టగ చూపించేస్తాను, బోర్ కొట్టుకోకుండా టగ 1 by 1 ఐటమ్. రైట్, సో ఇది 1 more వెరైటీ అండి. ఇది లెనిన్, ప్యూర్ లెనిన్ అండి, ఫ్యాన్సీ ఐటమ్, పౌచ్ వస్తుంది, అన్ని వస్తాయండి. మనకు ఓన్లీ 300 రూపీస్ పడుతుందండి. వావ్ కలెక్షన్ ఇది. సో మనకి టీచర్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ ఎవరైనా కానీ కంఫర్ట్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా ప్యూర్ లెనిన్ కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్, ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి, డోలా ఫాయిల్, డోలా మోడల్ అంటారు. దీనిలో మనం 2 వెరైటీస్ ఇస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ఇట్లా కౌ మోడల్, దీంట్లో మనకి చాలా వెరైటీస్ వస్తాయండి. ఇక్కత్ మోడల్ కానీ, పోచంపల్లి మోడల్ కానీ, డోలా బేస్ కానీ, పోచంపల్లి కలంకారీ బేస్ కానీ, ఇలాంటివన్నీ వస్తాయి మనకి దీనిలో. దీంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే లూజ్ అయితే 280 రూపీస్, బాక్స్ కాంబోలో అయితే 330 రూపీస్. అండ్ దీనిలో మనకి సెట్లు వస్తాయండి. ఇలా మన దగ్గర ఒక్కొక్క ఐటమ్ కి 30-40 డిజైన్స్, 30-40 కలెక్షన్స్, అలా టోటల్ మన దగ్గర 500,000+ కలెక్షన్స్ వస్తాయండి. సో మన దగ్గర 150, 200, 220, 230, 250, 300, 330 ఇలా 30, 50 రూపీస్ మార్జిన్ లో అన్ని వెరైటీస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటామండి. సో వన్ మోర్ వెరైటీ చూపిస్తున్నానండి మీకు.
ఇది చూడండి సూపర్ ప్యూర్, ఇది చూడండి లేటెస్ట్ కలెక్షన్. సో మనకి ఇది పెళ్లి కూతుర్లకు కానీ బ్రైట్ సారీస్, మనకి సంక్రాంతి ఫెస్టివల్కి కానీ ఫుల్ క్లాస్ కలెక్షన్ అండి. ఇలా వచ్చేస్తుందండి, ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుందండి. సో జస్ట్ లైక్ వావ్ కలెక్షన్ అంటారు చూడండి, అలా ఉంటుందండి. అది శారీ, ఇది బ్లౌజ్, ఇది ఫ్యాన్సీ పళ్ళులో వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కోట్ కొమ్మలు అంటారండి. సో ఇది వన్ మోర్ ఫ్యాన్సీ వెరైటీ చూడండి, ఆన్లైన్ వెరైటీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఆన్లైన్లో ఏ డిజైన్ అయితే మనకి దొరుకుతుందో, రిక్వైర్మెంట్ అడుగుతుంటారో, సో ఇలా రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి. సో ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఇక్కడ దొరుకుతాయండి. సో ఇక్కడ చూడండి, సో ఇది రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ ఇలా. సో సేమ్ పీస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ శారీలో ఏదైతే కనబడుతుందో, ఫోటోలో ఏదైతే కనబడుతుందో సేమ్ అదే ఐటమ్ ఇక్కడ మనకి లైవ్. సో ఇలాంటివన్నీ మన దగ్గర దొరుకుతాయండి. ట్రెండీ ఆన్లైన్ ట్రెండీ కలెక్షన్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయండి. సో మనం చూసి ఉంటామండి. సో ఇలా ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు, సుష్మా డాన్సింగ్ ఆంటీ అని పేరు వచ్చిండేది. సో ఇక్కడ చూడండి సేమ్ శారీ ఇక్కడ చూడండి ఆన్లైన్ డిజైన్. ఇక్కడ ఏదైతే చీర ఆన్లైన్లో ఉందో అదే చీర ఇక్కడ మనకి దొరుకుతుందండి. ఓకే, సో ఇలా మనం కంప్లీట్గా లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్ అన్ని మనం చెక్ చేసుకుంటుంటామండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎక్కువ ఏది ఫాలో అవుతున్నారు, అండ్ ఏ ఐటమ్ మనకి ట్రెండింగ్లో ఉంది. సో మా ఇంటెన్షన్ ఎప్పుడు కూడా కస్టమర్కి అప్డేటెడ్ డిజైన్ ఇవ్వాలి, ఆన్లైన్ డిజైన్లో అప్డేటెడ్ కలెక్షన్స్ ఇవ్వాలి అని. సో ఇది చూడండి, సో ఇది వన్ మోర్ ఫ్యాన్సీ వెరైటీ అండి. సో ప్యూర్ జార్జెట్ ఫ్యాన్సీ ఐటమ్, సిల్వర్ ఐటమ్ ఇలా వస్తుందండి. సూపర్ కలెక్షన్. ఇది చూడండి ఇలా ఎలా ఉంది చూడండి, సేమ్ అదే ఐటమ్ ఇక్కడ. దీంట్లో మనకి టోటల్ 8 కలర్ చార్ట్ వస్తుందండి. ఇలా మనకి 8 కలర్ చార్ట్ వస్తాయండి. సూపర్ ఐటమ్ చూడండి, ఇది చాలా బాగుంటుంది, ఫుల్ క్లాస్ కూర్చుంటుందండి. సో ఇది వచ్చేసి మనకి టీచర్స్, ఎంప్లాయీస్, యూత్ ఎవరికైనా కానీ చాలా కంఫర్ట్ కూర్చుంటుందండి. అమౌంట్ సార్? సో ఇది మనకు వచ్చేసి 700 రూపీస్ ఉంది. ఓకే, ఇలా శారీగా వస్తుందండి. ఓకే ఓకే అండి, ఇది చూడండి వన్ మోర్ ఫ్యాన్సీ ఐటమ్ సాటిన్. సో దీప్ జ్యోతి కంపెనీదండి. సో వీళ్ళ కంపెనీ వచ్చేసి మనము మోనోపోలీ మాదిరి ఉంటామండి. సో ఏ డిజైన్ వీళ్ళ దగ్గర వచ్చినా దాంట్లో మనం ఫిల్టర్ చేసి సెలెక్టెడ్ డిజైన్స్ అన్ని మనము మన కస్టమర్స్ కోసం మెయింటైన్ చేస్తుంటాము. సో సాటిన్ విత్ డైమండ్ బార్డర్, సిరోస్కి ఐటమ్ అండి, డిజిటల్ బ్లౌజ్ అండ్ లట్కన్స్ కూడా వస్తాయండి. మనకి పళ్ళు గిట్ల లట్కన్లు కూడా వచ్చేస్తాయి. సో జస్ట్ మనకు ఓన్లీ 500 రూపీస్ లో మనకి అవైలబిలిటీలో పెట్టామండి మన కస్టమర్స్ కోసము. రైట్, శివజ్యోతి మనకి తెలిసిన యాంకర్ వీళ్ళు. సో సేమ్ ఇప్పుడు ఏమి కట్టారో అదే మోడల్. దీంట్లో మనకి బాటిల్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్. సో మనకి మార్కెట్ లో ఎక్కడ దొరకని కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 380 రూపీస్. 380 రూపీస్. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి, ప్యూర్ కాటన్ ఎలా ఉందో. సో ప్యూర్ కాటన్ మనకి మార్కెట్లో అంతా 450, 460, 500 అలా అమ్ముతుంటారండి. వాళ్ళు చెప్పే కామెడీ 450 అమ్మి కూడా మాది సెట్ టు సెట్, మేము హోల్సేల్ అంటారు. జనాల మీద రేట్లు వేస్తూనే ఉంటారండి. మన దగ్గర అలా ఉండదు. మీరు సెట్ తీసుకున్నా అదే రేట్ ఇస్తాము, సెలెక్షన్ తీసుకున్నా అదే రేట్ ఇస్తాము. బేల్ టు బేల్కి ఇంకొంచెం రేట్ డిస్కౌంట్ చేసి మనం వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు బేల్ టు బేల్ అనగానే ఒకేసారి 100 పీసెస్ 150 పీసెస్ తీసుకుంటారు. ఒకటే ఐటమే అన్ని తీసుకుంటారు. అక్కడ వాళ్ళకి స్పెషల్ కన్సెషన్ ప్లాన్ చేస్తాను. సో మన ఇంటెన్షన్ తొందరగా బిజినెస్ చేయాలి, తొందరగా సేల్ చేయాలి, తొందరగా వేరే అప్డేట్స్కి వెళ్ళిపోవాలి. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ లేడీస్కి వెరైటీ డిజైన్స్ ఇవ్వాలి. సో ఇది మా మెయిన్ మోటో. మీరు తొందరగా అప్డేట్ అవ్వాలి, మనం తొందరగా అప్డేట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్, ఇది ఇంకో ఫ్యాన్సీ మోడల్ చూడండి మీకోసము. బ్లాక్ శారీ, రెడ్ హార్ట్ సింబల్స్, రెడ్ బ్లౌజ్. సో సేమ్ ఐటమ్ అండి. సో ఇది వచ్చేసి మనకి శిల్పకళ బ్రాండ్ నుంచి కూడా ఉందండి. సో మనకి ఇది 600 నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ మన దగ్గర వచ్చేసి ఓన్లీ 360 రూపీస్. ఓన్లీ 360 రూపీస్ అండి. సో సేమ్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది జైలర్ మోడల్ అండి. గ్రే శారీ విత్ ఆపోజిట్ బ్లౌజ్. ఇది ఒక ఐటమ్. సో ఇది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. ఇది వన్ మోర్ కాన్సెప్ట్ అండి. కుప్పడంలో ఇమిటేషన్ అంటారండి దీంట్లో. ఇది వచ్చేసి సేమ్ కుప్పడం డిజైన్, ఇట్లా మీనా బుట్టలు వస్తాయి, అన్ని వస్తాయండి. ఓన్లీ 430 రూపీస్. ఓన్లీ 430 రూపీస్. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే
ఇది టోటల్ గా 10 కలర్స్ వస్తాయండి మనకి. సో దీంట్లో రెగ్యులర్ ఫార్మాట్ ని మేము ఫాలో అవ్వమండి. సో మా ఇంటెన్షన్ ఏంటి అంటే విత్ ఇన్ లిమిటెడ్ పీరియడ్ టైంలో మనము బిజినెస్ చేయాలి, మీరు ప్రాఫిట్ తీసుకోవాలి, మనము తొందరగా సేల్ చేయాలి, మనం విత్ లీస్ట్ ప్రాఫిట్ తో మన మార్జిన్ బిజినెస్ చేయాలి. హ్యాపీగా బిజినెస్ చేసేయండి, అమ్మేయండి, మళ్ళా రండి. ఈ డిజైన్ క్లిక్ అయింది అనుకోండి, మళ్ళీ మీరే వస్తారు, అన్న ఐటమ్ రిపీట్ అయిందన్న ఇది బ్యాగ్ ఇచ్చేయండి అంటారు. సో కస్టమర్ ముఖం నుంచి, కస్టమర్ రిక్వెస్ట్ నుంచి అన్న సెట్ అన్ని అనే వాళ్ళు అడగడం బెటరా, నేను ప్రెజెంట్ చేసి సెట్ తీసుకోవాలని చెప్పడం బెటరా, మీరే చెప్పండి. సో ఎప్పుడైనా కానీ ఒక ఫ్రీ వీల్ అనేది ఉండాలండి. సో మనతో పాటు మౌనిక గారు ఉన్నారండి. చూడండి ఎంత స్టాక్ పర్చేజ్ చేశారో. సో మీరు ఎట్లా బిజినెస్ ఎప్పటి నుంచి మీరు రన్ చేస్తున్నారు? నేను చాలా ఏళ్ళ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాను. చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఓకే. సో మొత్తం స్టాక్ మొత్తం చాలా కొనేస్తారు. ఇక్కడ మేము సెట్ తీసుకున్నా ఒకటే ఇస్తారు. ఓకే. కాస్ట్ 4 తీసుకున్నా ఒకటే కాస్ట్ ఇస్తారు, సెలెక్ట్ చేసుకున్నా ఒకటే కాస్ట్ ఇస్తారు. ఎక్కడైనా సెట్ తీసుకుంటేనే అదే కాస్ట్ ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం 4 తీసుకున్నా అదే కాస్ట్ ఇస్తారు. అది మీకు ఎలా తెలిసింది? సో నేను చాలా చోట్ల కంపారిజన్ చేశాను, అనంతపూర్, తాడిపత్రి, హైదరాబాద్. సో మా ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉంది, బట్ అక్కడ కంపారిజన్ చేసే ఇక్కడ తీసుకుంటున్నాను. సో మౌనిక గారు మీరు అనంతపురం ఇంకా పామిడి ఇంకా చాలా చూసారంటున్నారు కదా, మళ్ళీ ఎక్కడ బెస్ట్ అనిపిస్తుంది? నాకు తెలిసి పామిల్లో ఈ షాప్ లో చాలా వెరైటీస్ దొరుకుతాయి. మనం ఎక్కడైనా యూట్యూబ్ లో గానీ ఇంకా ఎక్కడైనా గానీ వీడియో షేర్ చేసామంటే ఆన్లైన్ లో కానీ వాళ్ళు విత్ ఇన్ 1 వీక్ లో మనకి శారీ తెప్పిస్తారు. మీరు ఆన్లైన్ లో చూసి వీళ్ళకి చూపించారంటే 1 వీక్ లో తెప్పిస్తారు. చాలా వెరైటీస్ యూట్యూబ్ లో గానీ ఎక్కడైనా చూసినా మనకి 1 వీక్ లో శారీ తెప్పిస్తారు. సో మనతో పాటు రవి గారు ఉన్నారండి. గార్లదిన్నలో 4 ఇయర్స్ నుంచి ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తారనమాట. సో తెలుసుకుందా? నమస్తే అండి. నమస్తే అండి. ఓకే. మీరు 4 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తారు ఇంట్లో ఉండి? 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా. సో 4 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడే తీసుకుంటున్నారా? ఎట్లా? నేను 3 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నా. 3 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నా. అంతకుముందు మామూలుగా అక్కడ నుంచి నంద్యాల, అనంతపూర్, పొద్దుటూరు, హైదరాబాద్ అక్కడంతా తిరిగేసి వచ్చాను. కానీ అక్కడ నాకు సెలెక్షన్ చేసేవన్నీ కొంచెం బాగలేవు. కానీ ఇక్కడ వచ్చాక కొన్ని బాగా డిజైన్స్ గానీ బాగా మంచివన్నీ బాగా ఇస్తున్నారు వాళ్ళు. పర్లేదు. ఇక్కడే ఎందుకు 3 ఇయర్స్ నుంచి? 3 ఇయర్స్ నుంచి ఎక్కువ అంటే మనకి యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక బేల్ తీసుకుంటే దాంట్లో నాకు అన్నోళ్ళు ఒక 4 గాని ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన తర్వాత మామూలు 4 అయినా దాంట్లో వ్యాపారం కాకపోయినా మళ్ళీ నేను 2 గాని రిటర్న్ తీసుకున్నా. అన్నోళ్ళు తీసుకున్నారు. అందుకే బాగా సేల్స్ కానీ బాగుంది ఇంట్లో. కానీ మామూలుగా నేను వచ్చి 20,000 30,000 తీసుకుంటాను మామూలు. ఇప్పుడైతే ఒక 90,000 నుంచి 1 lakh వరకు తీసుకుని బిజినెస్ చాలా ఇంప్రూవ్ అయింది. అది ఇంట్లో చేసుకుంటాను ప్రజెంట్ నేను, మా వైఫ్. అందుకు బాగా జరుగుతుంది. మిగిలితే తీసుకోరు స్టాక్. యాక్చువల్లీ ఇప్పుడు బయట వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏం తేడా అంటే, మనం బయట తీసుకొని పోతే ఒక్క శారీస్ కానీ బయట తీసుకోరు. మామూలు ఇక్కడ వచ్చి మనకి బాగా ఒకవేళ 2 మిలియన్ అనుకో, 3 మిలియన్ అవి తీసుకుంటారు వెనక్కి. అది మనకి ప్లస్ పాయింట్. ఇంకో బయట బిజినెస్ అయితే బయట వాళ్ళకి ఎక్కడైనా పోయినామనుకో, ఒక బేర్ తీసుకున్నాం అనుకో, బయట ఎక్కడ తీసుకోవాలి. కానీ మనకి ఒకవేళ తీసుకోకపోయినా కానీ 4 వెనక్కి వచ్చినాయి అనుకో, మళ్ళీ వెనక్కి రిటర్న్ గా తీసుకుంటారు అన్న వాళ్ళు. సో బయట అండి మామూలుగా సెట్ 8 పీసెస్ వస్తాయి, బయట 8 పీసెస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదండి, మనకి సెలెక్ట్ ఆప్షన్ ఇస్తారన్నమాట. 4 ఇస్తారు మనకు. సో కొత్త వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్, ఇది చాలా ప్లస్ పాయింట్. ఎవరైనా బిజినెస్ చేస్తున్నానికి బాగుంటుంది సజెషన్ ఇది. ఓకే, అయితే చాలా బాగుందండి. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 2 నుంచి 3 దాకా సెలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే బెల్ టు బెల్ తీసుకుంటున్నాము. ఫస్ట్ లో బిజినెస్ స్టార్టింగ్ బదులు అన్న వాళ్ళు 2 సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇచ్చారు. ఇప్పుడు బెల్ టు బెల్ తీసుకుంటున్నాము మేము. చాలా పర్లేదండి, చాలా బాగుంది. క్వాంటిటీ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. మాకు లాభాలు కూడా బాగున్నాయండి. మీ కస్టమర్లు ఏమంటున్నారు? మా కస్టమర్స్ కూడా క్వాంటిటీ బాగున్నాయి, సారీస్ చాలా బాగుంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి, డిజైనర్స్ కూడా బాగుంటాయి అండి. సారీస్ కూడా డిజైన్స్ కొత్తగా వస్తుంటాయి, కొత్తగా ఆన్లైన్ డిజైన్స్ అని చాలా బాగుంటాయండి. సో 3 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ కంటిన్యూగా వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ 20-30 దాకా బిజినెస్ ఉంది మాకు. ఇప్పుడు 1 lakh వరకు ఉంటుంది. ఇప్పుడు దగ్గర 90,000 1 lakh వరకు పర్చేస్ చేశారండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఆర్గాంజాలో ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఇట్లా మీనా, ఆర్గాంజాలో ఇట్లా మీనా అండి. ఇది ఫుల్ ఆల్ ఓవర్ జాల్ అండి. ఇట్లా మీనా బుట్టాలన్నీ వచ్చేసాయండి. సో దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే ఇట్లా బ్లౌజ్ కూడా ఇట్లా బుట్టాలు వస్తాయి, పళ్ళు కూడా బుట్టాలు వచ్చేసాయండి మనకి. ఇది స్పెషల్ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ అండి.
6:30 వరకు మనకి మొత్తం జాల్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ దీంట్లో కూడా మనకి సెట్ వస్తాయండి. సెట్కి 8-10 కలర్లు వస్తాయండి. సో దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే చాలా షాపుల్లో చెప్పే రొటీన్ డైలాగ్ ఏంటి అంటే సెట్ తీసుకోవాలి అంటుంటారండి. సో ఇక్కడ మాత్రం మీకు అలాంటి ఆప్షన్ ఏం పెట్టానండి. సో మా ఇంటెన్షన్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అవ్వాలి. సో ఒకేసారి మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుకొని నేను 10th క్లాస్ పోయి కూర్చుంటానంటే ఏమర్థమవుతుంది? అలా కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మినిమం 4-4 తీసుకోండి. బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు 4-4 తీసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయొచ్చండి. అంటే ఇది పోదా ఏంటి, ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడానికి ఆప్షన్ ఒకటి దొరుకుతుందండి. సో చాలా షాపులు ఏం చేస్తారంటే సెట్ అమ్మే అంగడే హోల్సేల్ అంటుంటారు. అది రాంగ్ అండి, కంప్లీట్గా రాంగ్. అలా చెప్పే వాళ్ళ షాపులు నమ్మొద్దండి. ఒక్కసారి మన షాప్ విజిట్ చేయండి. మీకు ఆ షాపులకి రెగ్యులర్గా వెళ్ళే షాపులకి మన షాప్కి ఏంటి డిఫరెన్స్, కంప్లీట్గా సరికొత్తగా ఆలోచన చేద్దాము, సరికొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మన అమర్నాథ్ షాప్ అనేది మీకు ఎంత కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుందని నేను మీకు ప్రూవ్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ మేము ఇంట్రడ్యూస్ చేసే ఆప్షన్ ఏంటంటే అండి, నేను టోటల్గా 3 వెరైటీస్ ఆఫర్స్ ఇస్తున్నామండి. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళకి జనరల్గా సెట్ ఉంటే 8 వస్తాయండి. సో మేము వాళ్ళకి 3 ఆప్షన్స్. ఒకటి ఆ సెట్లో 4 తీసుకోవచ్చండి. సెకండ్ ఆప్షన్ మాకు ఐడియా ఉందన్న మేము చేస్తున్నాం, మాకు ఓకే వీఆర్ వెల్ నోన్ విత్ అన్నప్పుడు మేమేం చేస్తున్నాము సెట్ తీసుకోండి. సెట్ తీసుకుని అమ్మేసేయండి. అన్న మాకు కంప్లీట్గా షాప్ ఉంది, మేము రన్ చేస్తున్నాము, ఇంకొంచెం మా డెవలప్ అవ్వాలనుకున్నాము అన్న వాళ్ళకి బేల్ టు బేల్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. సో చాలా షాపుల్లో హోల్సేల్ అంటే ఏం చెప్తుంటారంటే సెట్ తీసుకుంటేనే హోల్సేల్, లేదా వేరే అంగల్లో హోల్సేల్ గా ఉంటుంటారు. సో అది కంప్లీట్గా రాంగ్ అండి. అదంతా అదేమంటారంటే మీ విఘ్నతగా వదిలేస్తున్నాను, ఏది రైట్ ఏది రాంగ్ అనేది. ఇప్పుడు మీరే ఉన్నారండి, కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నారు, ఒక 10,000 తెచ్చారు స్టార్ట్అప్గా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చీర ఉందండి, ఇది కుప్పడాల ఫ్యాన్సీ ఐటమ్ అండి, ప్యూర్ ప్రీమియం క్వాలిటీ. దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ అండి. సో ఇప్పుడు మీరు జనరల్గా చెప్పే సోకాల్డ్ హోల్సేలర్స్ ఏం చెప్తుంటారంటే సెట్ తీసుకోవాలండి, సెట్ తీసుకుంటేనే హోల్సేల్, మేము లూజ్ ఇయ్యము, 1 ఇయ్యము, 4 కూడా ఇయ్యమండి, మాది హోల్సేల్ షాప్ అండి అంటుంటారు. సో ఇప్పుడు వాళ్ళ వర్డ్స్ ప్రకారం వెళ్తే ఇది సెట్ కొనాలంటే 10 చీరలు అండి. సెట్ 10 చీరలకి మీ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలండి? 850 × 10 8,500 రూపాయలు ఒక్క ఈ ఐటమ్కి మీరు పెట్టుబడి పెట్టాలి. ఇంక మీరు మిగతా ఏం ఐటమ్ తీసుకుంటారు, మీ దగ్గర వచ్చే కస్టమర్స్కి ఏం చూపిస్తారు? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడానికి, ఇలాంటి ప్రాబ్లమ్ అన్ని ఓవర్కమ్ చేయడానికి కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ లాస్ అయిన వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసము, మోటివేట్ చేయడం కోసం, ధైర్యం నింపడం కోసం మేము కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నాం అండి. ఆ రిస్క్, ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ మేము తీసుకుంటున్నాం. సో మేము ఏమంటున్నాము, ఎనీ 4 ఇప్పుడు మీకు ఇవి సెట్ 8 వస్తాయండి, ఇలా మీకు టోటల్ ఇది సెట్ 8 వస్తాయి, ఇలా 10 వస్తాయి మనకి. దీనిలో మేమేమంటున్నాం, మీకు ఎనీ 4 తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి అన్న, నాకు దీంట్లో ఈ 4 ఇచ్చేసేయండి, ఓకే ఈ 4 మీకు ఇచ్చేస్తాను. సో ఈ 4 అమ్మిన తర్వాత విత్ ఇన్ వీక్లో మీరే వచ్చి అడుగుతారు నాకు, అన్న ఇవి సేల్ ఉంది, రిపీట్ ఉంది ఐటము, అన్న 10 ఐటాలు ఇవ్వండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో 4 తీసుకొని మీరు ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకొని మీరు బిజినెస్ డెవలప్ చేయడం బెటరా? అలా కాకుండా సోకాల్ బిజినెస్ హోల్సేల్ వాళ్ళు చెప్పే డైలాగుల మాదిరిగా సెట్ తీసుకొని పోయి అది అమ్మలేక, తిప్పల పడలేక, లాస్ అవుతూ, లాస్ని బేట్ చేసుకుంటూ, గుమాసాలకు సార్లు ఇచ్చుకుంటూ, బాడుగలు కట్టుకుంటూ, ఇంత ఇబ్బంది పడుతూ వ్యాపారం చేయడం మేళ 4 సెలెక్షన్, ఇవి 4 అవి 4 పెట్టుకొని విత్ ఇన్ 1 వీక్లో సేల్ చేసేసి మళ్ళీ రండి, మళ్ళీ న్యూ కలెక్షన్స్ అప్డేట్ అయిపోతాయి, మళ్ళీ తీసుకుని వెళ్ళండి, మళ్ళీ అమ్మడే. అప్పుడు మీ దగ్గర కస్టమర్ కూడా ఏం ఫీల్ అవుతాడంటే అన్న దగ్గర వెరైటీ అప్డేట్ వస్తున్నాయి, వారం కొత్త కలెక్షన్ వస్తున్నాయనే ఒక థాట్ అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్తుందండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సోకాల్డ్ హోల్సేలర్ చెప్పే డైలాగులు, అన్న మేము సెట్ ఇస్తాం, ఇది 8 తీసుకోవాల్సిందేది, మేము 4 ఇయ్యము, ఇది ఇయ్యము, అలాంటి షాప్ హోల్సేల్ షాపే కాదు అంటుంటారు. ఇప్పుడు వాళ్ళ ట్రాప్లో పడద్దండి. సో ధైర్యంగా మన షాప్ అమర్నాథ్ షాప్ని విజిట్ చేయండి. అక్కడికి రెగ్యులర్గా మీరు విజిట్ చేసే షాపులకి డిఫరెన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క ఐటమ్ మీద నేను చూపిస్తానండి. ఇక్కడ మన దగ్గర మీకు ఏంటి అంటే ఆన్లైన్ డిజైన్స్ వస్తాయి, ట్రెండింగ్ డిజైన్స్ వస్తాయి, ఇన్స్టాగ్రాము, రీల్స్, ప్రతి ఒక్క చోటు దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర దొరుకుతుందండి. అండ్
ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఇది గోండా అంటారండి, గోండా పట్టు. సో ఇది చూడండి ఫ్యాన్సీ మల్బరీ ఆల్ ఓవర్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి పొంగల్ కలెక్షన్, మనము ఇళ్లలో ఆడపిల్లలకి పెట్టడానికి కావచ్చు, మ్యారేజ్ లో ఎవరికైనా ఇచ్చేయడానికి కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ గా గ్రాండ్ లుక్ ఉంటాయండి ఇలాంటివన్నీ. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఇది ఇస్తారండి, లేదండి సెట్ తీసుకోవాలి, మాది హోల్సేల్ షాపు, మేము 1 పీస్ ఇయ్యము, 4 పీస్ ఇయ్యమండి, 8 తీసుకోవాలి, 10 తీసుకోవాలంటారు. సో న్యూగా చేసే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు కానీలేండి, 600, 800, 1000 డబ్బు వెళ్ళింది అనుకోండి ఒక శారీ రేటు, ఒక్కొక్క ఐటమ్ మీద పెట్టుబడి పెట్టాలండి. మినిమం వాళ్ళు ఒక్కొక్క ఐటమ్కి 10,000 పెట్టాలండి. సో కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు చాలా బర్డెన్ అవుతుందండి ఇది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఇస్తున్న సరికొత్త ఆఫర్, సరికొత్త కాన్సెప్ట్ 4-4 ఆప్షన్ అండి. సో ఈ 4-4 ఆప్షన్ అనేది విన్-వన్ అప్రోచ్ అండి. అంటే మీరు గెలుస్తారు, నేను గెలుస్తాను. అంటే మీరు తొందరగా అమ్మేయచ్చు, నేను తొందరగా అమ్మేస్తాను. అలా కాకుండా నేను సెట్ తీసుకోవాలండి, సెట్టే తీసుకోవాలని రెగ్యులర్ ఫార్ములా చెప్పాను అనుకోండి, మీరు నా ప్రెజర్ పెట్టుకుని మీరు తీసుకొని వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి అమ్మలేక ఇబ్బంది పడకూడదండి. నా ఆలోచన ఏంటి అంటే నా దగ్గర తీసుకునే ప్రతి ఒక్క కస్టమర్ గార్డ్ ఎలా ఉండాలంటే హ్యాపీగా తీసుకొని వెళ్ళాలి, హ్యాపీగా అమ్మేయాలి, నవ్వుతూ రావాలి. అన్నా ఇది రిపీట్గా ఉందండి, తొందరగా అమ్మేసినాను, దీంట్లో నాకు లాభం కూడా బాగా వచ్చింది అని హ్యాపీగా రావాలి. అలా కాకుండా వీళ్ళ మాది రెగ్యులర్ ఫార్మాట్ లో బిజినెస్ చేసే వాళ్ళ మాదిరిగా సెట్ అనే ప్రెషర్ కుక్కర్ లో మిమ్మల్ని పెట్టానండి నేను. వాళ్ళ మాదిరి మిమ్మల్ని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి మిమ్మల్ని ప్రెషర్ పెట్టేసి ఇది చెయ్యను. సో మీకు కంఫర్ట్ ఇస్తాను, మీకు సెలెక్షన్ ఇస్తాను, మీకు గాలి పీల్చుకునే ఛాయిస్ ఇస్తానండి. సో ఆ ఛాయిస్ అనేది ఇక్కడ దొరుకుతుంది మీకు. సో రెగ్యులర్ షాప్స్ మాదిరిగా మన షాప్ ఉండదండి. సో మీకు కంప్లీట్ గా ట్రెండీ ఐటమ్స్ దొరుకుతాయి, ఫ్యాన్సీ వెరైటీస్ దొరుకుతాయి, ఆన్లైన్ వాళ్ళకి వెరైటీస్ దొరుకుతాయి, అండ్ మోర్ ఓవర్ సెలెక్షన్ దొరుకుతుందండి. 8 ఉన్నాయి అన్న, ఈ రేట్ ఎక్కువ. ఇప్పుడు ఇవి 1,200 నుంచి 1,500 రేంజ్ వరకు వెళ్తాయండి. సో దీనిలో అగైన్ సెట్ తీసుకోవాలని నేను ప్రెజర్ చేస్తాను అనుకోండి, ఒక్కొక్క రేట్ ఇది 10,000 అనుకోండి. ఇప్పుడు ఈ రేట్ పెట్టాలి అంటే మీరు 10 చీలు పెట్టాలంటే 15,000 పెట్టాలండి పెట్టుబడి. సో మనం ఎంత పెట్టుబడి పెట్టాలండి? సో న్యూ కామర్స్, కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ కావచ్చు, వీళ్ళందరికీ అమౌంట్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే 4 ఆప్షన్ అండి. సో ఇది అందరికీ అనుకూలించే ఆప్షన్ అండి. చాలా మంది చెప్తుంటారు 4 ఇస్తే హోల్సేల్ రేట్ ఇస్తారా, 8 ఇచ్చే వాళ్ళే హోల్సేల్ షాప్ అంటుంటారు. ఇక్కడ నేను చెప్పే ఒకే ఒక్క టెక్నిక్ ఏంటండి, మా దగ్గరకు వచ్చే రిటైలర్స్ కావచ్చు, హోల్సేలర్స్ కావచ్చు, వీళ్ళు అందరూ కూడా బ్రెయిన్ యూజ్ చేస్తారండి. ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంది. నేను ఈ రేట్ చెప్పగానే అని చెప్పేసి తీసుకుని ఎవరు వెళ్ళారండి, వాళ్ళు తీసుకుంటారు, చెక్ చేసుకుంటారండి. ప్రతి ఒక్క కస్టమర్ ఇప్పుడు నెట్వర్క్ చాలా ఉంది, ఆన్లైన్ ఉంది, యూట్యూబ్ ఉంది, హైదరాబాద్ ఉంది మార్కెట్, సూరత్ మార్కెట్ ఉంది, కర్నూలు, అనంతపురం అన్ని మార్కెట్ పెద్దగా ఉందండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రైస్ రేట్ చెప్పామనుకోండి, అన్న ఇది 4 పీసెస్ ఈ రేట్ అన్నాను అనుకోండి, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారండి. అన్న ఈ రేట్ మార్కెట్లో ఏ రేట్ ఉంది, ఏ రేట్కి ఇస్తున్నారు, 4 పీసెస్ అయితే ఈ రేట్ ఇస్తారా, సెట్ అయితే ఈ రేట్ ఇస్తారా, ఏంటంటే కనుక్కుంటారు. సో అలా కనుక్కొని 4 పీస్ అయినా వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే వస్తున్నారండి మన దగ్గరికి. అలా ఎంక్వైరీ చేసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అంత గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళు వెతికి వస్తున్నారండి. ఫలానా పామిడి దిగ్గానే అమర్నాథ్ షాప్ ఎక్కడ అని వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకుని మనకి ఇక్కడ రీచ్ అవుతున్నారు. అది మా అష్యూరెన్స్ అండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో చూసారు కదా. సో పామిడిలోనే నాకు బాగా నచ్చింది మీకు సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, 8-10 పీస్ ఉంటే మీరు 4 కూడా తీసుకోవచ్చండి. సో మీకు నచ్చింది తీసుకొని వెళ్ళి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఏమైనా మిగిలిన శారీస్ అంటే మీరు రిటర్న్ కూడా తీసుకున్నారు. ఇది ఇంతవరకు ఈ గ్యారంటీ ఎవరు ఇవ్వలేదండి. అమర్నాథ్ రావు గారు ఒక్కటే నాకు ఇలా ఇస్తానండి. ఏ షాప్ కూడా ఇలా ఇవ్వలేదన్నమాట. నాకు ఇది బాగా నచ్చింది. సో కొత్త వాళ్ళు బిజినెస్ చేస్తున్నట్టయితే ఫస్ట్ వచ్చేసేయండి, ఆ నంబర్ సేవ్ చేసుకోండి. ఓకే, పామిడి అమర్నాథ్ రావు అని ఒక సేవ్ చేసుకోండి. సో వచ్చేసేయండి ఫస్ట్ పామిడికి. సో మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే సార్కి ఫోన్ చేయండి, ఇక్కడ ఉండే వాళ్ళని పంపిస్తారు, మిమ్మల్ని సేఫ్ గా షాప్ పిలుచుకోవచ్చు. కొత్త వాళ్ళు కానీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే అవి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నంబర్ కాల్ చేయండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, తప్పకుండా అండి.